ఈ విశ్వంలో ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. ఇవి కేవలం ఖగోళ శాస్త్రవేత్తలనే కాదు, సైన్స్ లేదా అంతరిక్షం మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. బ్లాక్ హోల్ అనేది వాటిలో ఒకటి. దీని పుట్టుకే చావుతో మొదలవుతుంది. ఒక నక్షత్రం చనిపోయిన తర్వాత ఇది పుడుతుంది. దీని లోపల గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే మన విశ్వంలో అత్యంత వేగంగా ప్రయాణించే కాంతి కూడా దీని నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన భూమి మీద అచ్చం అలాంటి ఒక యంత్రం ఉందంటే ఏమంటారు? లేదా ఆ యంత్రాన్ని తయారు చేసిన వాళ్ళు మేము భూమి మీదే బ్లాక్ హోల్ సృష్టించగలము అని చెప్తే ఎలా ఉంటుంది? వినడానికి భయంకరంగా ఉంది కదా. తన ఆకర్షణ శక్తితో దరిదాపుల్లో వచ్చే ప్రతి వస్తువును మింగేసే ఒక అంతరిక్ష రాక్షసుణ్ణి మనం భూమి మీద తయారు చేస్తున్నామని భయపడుతున్నారా? మన ఉనికినే ఒక చీకటి రాక్షసుడి నోట్లోకి నెట్టే ఆలోచన ఇది. ఈ మధ్యకాలంలో మీరు వార్తల్లో లేదా వీడియోల్లో చూసే ఉంటారు, సెర్న్ నిజంగా బ్లాక్ హోల్ సృష్టిస్తుందా అని చాలా చర్చ జరుగుతోంది. ఈరోజు వీడియోలో మనం ఈ విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భయంతో కాకుండా శాస్త్రీయంగా అసలు నిజమేంటో తెలుసుకుందాం. నిజంగానే మనం మన గ్రహం మీద బ్లాక్ హోల్ తయారు చేయగలమా లేదా ఆ ప్రయత్నం జరుగుతుందా అనేది చూద్దాం. 1943వ సంవత్సరం అది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అమెరికాలోని ఫిలడెల్ఫియా ఓడరేవులు రాత్రి చీకటిలో ఒక యుద్ధ నౌకను రహస్యంగా సిద్ధం చేస్తున్నారు. నేవీ అధికారులు చెప్పిన దాని ప్రకారం యుఎస్ ఎల్రిడ్జ్ అనే ఒక నౌక మీద ఒక రహస్య ప్రయోగం జరిగింది. దీన్నే మనం ఈరోజు ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తాం. ఈ కథ ప్రకారం శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి ఆ నౌకను శత్రువుల రాడార్లకు కనిపించకుండా చేయాలనేది ప్లాన్. కానీ ఈ ప్రయోగం గురించి మాట్లాడేవాళ్ళు ఇంకా భయంకరమైన విషయాలు చెప్తున్నారు. కొందరి లెక్క ప్రకారం ఈ ప్రయోగం జరుగుతున్నప్పుడు ఆ నౌక కొన్ని సెకండ్ల పాటు పూర్తిగా మాయమైపోయిందట. మరికొందరి లెక్కల ప్రకారం అందులో పనిచేసే సిబ్బంది శరీరాలు ఆ నౌకలోని ఇనుముతో కలిసిపోయాయట. సగం శరీరం నౌక లోపల, సగం బయట ఉండిపోయిందట. కానీ ప్రజలు భయపడేది ఈ కథను చూసి కాదు. ఒక యంత్రం నిజంగానే వాస్తవాన్ని అంతలా మార్చగలదా? స్థలం, కాలం మరియు పదార్థాన్ని అన్నిటినీ తారుమారు చేయగలదా? ఈ ఆలోచనే భయం పుట్టిస్తోంది. ముందుగా మనం సెర్న్ గురించి మాట్లాడుకుందాం. అసలు సెర్న్ అంటే ఏంటి? ఇది బ్లాక్ హోల్ సృష్టించగలదు అని ప్రపంచం ఎందుకు అనుకుంటోంది? చూడండి, సెర్న్ అనేది ఏదో మాయలు చేసే యంత్రం కాదు. ఇది ఐరోపాలోని స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న ఒక అతిపెద్ద సైన్స్ ప్రయోగశాల. సెర్న్ అనే పేరు ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. 1954లో దీని నిర్మాణం మొదలైంది. ఇది స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో జెనీవా దగ్గర ఉంది. ఇక్కడ 100కి పైగా దేశాల నుంచి వేల కొద్ది శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తారు. అమెరికా, ఇండియా, జపాన్ ఇలా ఎన్నో దేశాల వాళ్ళు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం మన విశ్వంలోని ఎన్నో తెలియని రహస్యాల్ని ఛేదించడం. ఉదాహరణకు మన విశ్వం ఎలా ఏర్పడింది, విశ్వంలో ఉన్న పదార్థాలు ఎలా తయారవుతాయి, అలాగే యాంటీ మ్యాటర్, డార్క్ మ్యాటర్ వాటి మధ్య ఉన్న సమతుల్యత గురించి ఇలా అన్నీ తెలుసుకోవడం. అయితే ఈ యంత్రం నిజంగా బ్లాక్ హోల్ సృష్టించగలదా? ఇది తెలియాలంటే సెర్న్ కనిపెట్టిన అతిపెద్ద ఆవిష్కరణ గురించి మనం తెలుసుకోవాలి. ఈ యంత్రం పేరు లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్. దీన్నే ప్రపంచ LHC అని పిలుస్తారు. ఇది 27 కిలోమీటర్ల పొడవైన ఒక సొరంగం. ఇది భూమి లోపల సుమారుగా 100 మీటర్ల లోతులో స్విట్జర్లాండ్ నుంచి మొదలై ఫ్రాన్స్ కింద వరకు వెళుతుంది. ఈ సొరంగంలో 9592 అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలుంటాయి. ఇవి ఎంత శక్తివంతమైనవంటే పరమాణువు కంటే చిన్న రేణువులను కాంతి వేగంతో 99.9991% పెంచుతాయి. అంతేకాదు, ఈ అయస్కాంతాలు సరిగ్గా పనిచేయాలంటే వీటికి -271 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరచాలి. ఈ యంత్రాన్ని నడపడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. LHC ప్రతి సంవత్సరం సుమారుగా 1,00,000 ఇళ్లకు సరిపడా విద్యుత్ వాడేస్తుంది. అసలు ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది? విశ్వ రహస్యాలను ఎలా ఛేదిస్తుంది? శాస్త్రవేత్తలు ఇది బ్లాక్ హోల్ సృష్టించగలదని ఎలా నమ్ముతున్నారు? దీనికి ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు 2 బంతులను చాలా వేగంగా ఢీకొట్టించారనుకోండి. ఆ దెబ్బకు బంతులు పగిలిపోతాయి. అప్పుడు వాటి లోపల ఏముందో మనకు తెలుస్తుంది. LHC కూడా అదే పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇక్కడ రేణువులను కాంతి వేగంతో ఢీకొట్టిస్తారు. ఈ ఢీకొట్టడం వల్ల రేణువులు ఇంకా చిన్న ముక్కలుగా విడిపోతాయి. అప్పుడు శాస్త్రవేత్తలు వాటి లక్షణాలను, స్వభావాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. రేణువుల మధ్య జరిగే ఈ ఢీకొట్టడం ఎంత శక్తివంతంగా ఉంటుందంటే కొన్ని మైక్రోసెకండ్ల పాటు విశ్వం పుట్టినప్పుడు ఉన్న పరిస్థితులు ఇక్కడ ఏర్పడతాయి. అచ్చం బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే ఉన్న పరిస్థితులు అన్నమాట. అక్కడ ఉష్ణోగ్రత ట్రిలియన్ల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. శక్తి అంతా ఒక చిన్న ప్రదేశంలో కేంద్రీకృతం అవుతుంది. అంటే LHC మనకు పాత విశ్వాన్ని మళ్లీ సృష్టించే అవకాశం ఇస్తోంది. బిగ్ బ్యాంగ్ లాంటి పరిస్థితులను ఒక నియంత్రిత వాతావరణంలో చూపిస్తోంది. అందుకే LHC సహాయంతో కొన్ని సంవత్సరాల క్రితం ఒక చారిత్రక ఆవిష్కరణ జరిగింది. అదే హిగ్స్ బోసాన్ రేణువు. దీన్నే దైవ రేణువు లేదా గాడ్ పార్టికల్ అంటారు. ఇదే రేణువుకు ద్రవ్యరాశినిస్తుంది. 2012వ సంవత్సరంలో అట్లాస్ మరియు CMS ప్రయోగాలు మొదటిసారిగా హిగ్స్ బోసాన్ సాంకేతికతలను స్పష్టంగా గుర్తించాయి.
ఆధునిక భౌతిక శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన క్షణం. న్యూటన్ యాపిల్ పండు కింద పడ్డం చూసి గురుత్వాకర్షణ శక్తిని ఎలా కనిపెట్టాడో ఇది కూడా అంతే. భౌతిక శాస్త్ర నిర్మాణాన్ని ఇది పూర్తి చేస్తుంది. ఒకవేళ LHC లేకపోతే వస్తువులకు బరువు ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం మనకెప్పటికీ తెలిసేది కాదేమో. ఇక్కడే ఒక భయంకరమైన ప్రశ్న మొదలవుతుంది. ఎంత ఎక్కువ శక్తితో రేణువులను ఢీకొట్టిస్తే బ్లాక్ హోల్ కూడా ఏర్పడుతుందా? బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుందో మనం అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద నక్షత్రం చనిపోయిన తర్వాత ఇది ఏర్పడుతుంది. కానీ ప్రతి నక్షత్రం చనిపోతే బ్లాక్ హోల్ ఏర్పడదు. కేవలం కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు మాత్రమే తమ జీవితం చివర్లో బ్లాక్ హోల్గా మారతాయి. ఎందుకంటే బ్లాక్ హోల్గా మారాలంటే ఆ నక్షత్రానికి చాలా ఎక్కువ ద్రవ్యరాశి మరియు శక్తి కావాలి. నక్షత్ర ద్రవ్యరాశి మరియు శక్తితోనే తయారవుతుంది. నక్షత్రానికి చాలా బరువు ఉంటుంది. అది కాలం గడిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఈ బరువును సమతుల్యం చేయడానికి నక్షత్రం లోపల అణుసంలీన చర్యలు జరుగుతుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేసి నక్షత్రాన్ని స్థిరంగా ఉంచుతుంది. మనకు తెలుసు కదా, ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఒకానొక సమయంలో నక్షత్రం బరువు ఎంత పెరిగిపోతుందంటే దాని శక్తి దాన్ని సమతుల్యం చేయలేదు. అణుసంలీన చర్య బలహీనపడుతుంది. అప్పుడు ఆ నక్షత్రం తన సొంత గురుత్వాకర్షణ శక్తికి లొంగిపోతుంది. ఈ ప్రక్రియలో నక్షత్రం తన బరువు కారణంగా లోపలికి కుచించుకుపోతుంది. అప్పుడు అపారమైన గురుత్వాకర్షణ శక్తి ఉన్న ఒక ఖగోళ వస్తువు తయారవుతుంది. ఈ సమయంలో నక్షత్రం మధ్య భాగం ఎంత చిన్నగా అయిపోతుందంటే మొత్తం బరువు అంతా ఒక చిన్న బిందువులో కేంద్రీకృతం అవుతుంది. దీని చుట్టూ ఒక సరిహద్దు ఏర్పడుతుంది. దాన్నే మనం ఈవెంట్ హారిజన్ అంటాం. అదే బ్లాక్ హోల్. విశ్వంలో మనం 2 రకాల పెద్ద బ్లాక్ హోల్ చూస్తాం. ఒకటి స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్స్. వీటి బరువు కొన్ని సూర్యుల బరువుతో సమానంగా ఉంటుంది. రెండోది సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. వీటి బరువు మిలియన్ల నుంచి బిలియన్ల సూర్యుల బరువుతో సమానం. కానీ భూమి మీద కృత్రిమంగా అతి చిన్న స్థానంలో ఏదైనా యంత్రం ఇలా చేయగలుగుతుందా? ఈ మధ్యకాలంలో చాలా వార్తా కథనాలు సెన్ LHC సహాయంతో బ్లాక్ హోల్ తయారు చేస్తుందని రాశాయి. దీంతో సైన్స్ ప్రపంచంలో ఒక అలజడి. కొంతమంది సెన్ మీద కేసులు కూడా పెట్టారు. సెన్ రకరకాల ద్వారాలు తెరుస్తుందని, కుట్ర సిద్ధాంతాలు ప్రపంచంలోకి తెస్తుందని. 2008లో LHC మొదటిసారి ప్రారంభం అయినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కొంతమంది కోర్టులో ఏమని వాదించారంటే ఇక్కడ బ్లాక్ హోల్ ఏర్పడితే అది మొత్తం భూమిని మింగేస్తుందని భయపడ్డారు. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే LHC నిజంగా బ్లాక్ హోల్ తయారు చేయగలదా? సహజంగా బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుందో మనకు తెలుసు. విశ్వంలో లెక్కలేనన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. సాధారణంగా ఇవి మన సూర్యుని కంటే చాలా రెట్లు ఎక్కువ బరువున్న నక్షత్రాల నుంచి పుడతాయి. కానీ బ్లాక్ హోల్ ఏర్పడడానికి ఇదే ఏకైక నియమం కాదు. సిద్ధాంతపరంగా ఒక బ్లాక్ హోల్ ఏ సైజులో అయినా ఉండొచ్చు. ఒక పదార్థం మీద కావాల్సినంత ఒత్తిడి పడితే అది బ్లాక్ హోల్గా మారుతుంది. ఉదాహరణకు మన భూమి బరువు మొత్తాన్ని ఒక క్రికెట్ బంతి అంత చిన్నగా నొక్కితే అది కూడా ఒక బ్లాక్ హోల్ అయిపోతుంది. ఇక్కడే LHC కథలోకి వస్తుంది. ఇందులో జరిగే ఢీకొనడాల శక్తిని టెరా ఎలక్ట్రానిక్ వోల్ట్స్ లేదా TeV అని కొలుస్తారు. ఈ TeV శక్తి సుమారుగా ఒక ఎగురుతున్న దోమ శక్తికి సమానంగా ఉంటుంది. మొదట్లో LHC 7 TeV శక్తిని, ఆ తర్వాత 13.6 TeV శక్తిని ఉత్పత్తి చేసేది. భవిష్యత్తులో రాబోయే ఫ్యూచర్ సర్క్యులర్ కొరాయిడ్ 100 TeV వరకు వెళ్ళగలదు. కానీ సమస్య ఏంటంటే బ్లాక్ హోల్ ఏర్పడడానికి ప్లాంక్ శక్తి అవసరం అవుతుంది. ఈ ప్లాంక్ శక్తి అనేది LHC సామర్థ్యం కంటే క్వింటిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఆ స్థాయికి చాలా దూరంలో ఉన్నాం. ప్లాంక్ శక్తి సుమారుగా 10⁻9 GeT ఉంటుంది. కానీ LHCలో జరిగే ఢీకొనడాలు 10⁻13 GeT కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే మనం సాధారణ పద్ధతిలో ఒక బ్లాక్ హోల్ తయారు చేయాలంటే ఇప్పుడున్న దానికంటే 10 లక్షల బిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతమైన ఢీకొనడాలు అవసరం. ఇంకొక ముఖ్యమైన విషయం కాస్మిక్ కిరణాలు. అంతరిక్షం నుంచి వచ్చే అత్యంత శక్తివంతమైన రేణువులు రోజు భూమి వాతావరణాన్ని ఢీకొడుతూ ఉంటాయి. వాటి శక్తి LHC కంటే చాలా ఎక్కువ. కొన్ని కాస్మిక్ కిరణాలు 10⁸8, 10⁹9 TeV శక్తిని కలిగి ఉంటాయి. అయినా సరే కోట్లాది సంవత్సరాల నుంచి భూమి సురక్షితంగానే ఉంది. ఇప్పటి వరకు బ్లాక్ హోల్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీన్ని బట్టి చూస్తే మనం విశ్వంలో చూసే సాధారణ బ్లాక్ హోల్స్ లాంటి వాటిని ఈ యంత్రంతో తయారు చేయడం అసాధ్యం. ముఖ్యంగా మనకు తెలిసిన విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇది జరగదు. కానీ విజ్ఞాన శాస్త్రం అంటే మనకు తెలిసింది మాత్రమేనా? ఖచ్చితంగా కాదు. ఇక్కడే వేరే కోణాలు మరియు స్ట్రింగ్ థియరీ అనే కొత్త ఆలోచన పుడుతుంది. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వం కేవలం 4 కోణాలకు సంబంధించింది కాదు. ఇందులో ఎన్నో చిన్న చిన్న కోణాలు దాగున్నాయి. 4 కోణాలు అంటే పొడవు, వెడల్పు, ఎత్తు మరియు కాలం. స్ట్రింగ్ థియరీ ప్రకారం పదార్థంలో అతి చిన్న ముక్కలు స్ట్రింగ్స్ లేదా దారాల్లో ఉంటాయి. ఇవి మనకు కనిపించే 3 కోణాల్లోనే కాకుండా దాగి ఉన్న ఇతర కోణాల్లో కూడా కంపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్లాంక్ శక్తి విలువ తగ్గిపోతుంది. అప్పుడు LHC శక్తితో సిద్ధాంతపరంగా బ్లాక్ హోల్ ఏర్పడే అవకాశం ఉంటుంది. స్ప్రింగ్ థియరీ నమూనాల ప్రకారం గురుత్వాకర్షణ శక్తి ఈ అదనపు కోణాల్లోనే వ్యాపించి ఉండొచ్చు.
అందుకే మన నిజ జీవితంలో ఇది బలహీనంగా అనిపిస్తుంది. ఒకవేళ గురుత్వాకర్షణ శక్తి నిజంగానే అలా విస్తరించి ఉంటే అతి చిన్న స్థాయిలో ఇది ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అప్పుడు చిన్న బ్లాక్ హోల్స్ తయారు చేయడం సిద్ధాంతపరంగా సులభం అవుతుంది. కానీ నేను ముందే చెప్పినట్లు ఇది కేవలం ఒక ఊహ మాత్రమే. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ నిరూపించలేదు. మనం అదనపు కోణాల్ని నేరుగా చూడలేం. అలాగే LHC ప్రయోగాలు కూడా ఇప్పటి వరకు వాటికి సంబంధించిన ఎలాంటి స్పష్టమైన సంకేతాలను గుర్తించలేదు. కానీ ఒకవేళ స్ప్రింగ్ థియరీ నిజమైతే, పొరపాటున శాస్త్రవేత్తలు ఈ కోణాల ద్వారా బ్లాక్ హోల్ సృష్టిస్తే ఇది నిజంగానే భూమిని మింగేస్తుందా? కాసేపు LHC ఒక అతి చిన్న బ్లాక్ హోల్ తయారు చేసిందని, దానికి కావాల్సిన శక్తిని మరియు ఒత్తిడిని పుట్టించిందని అనుకుందాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం స్టీఫెన్ హాకింగ్ చెప్పిన బ్లాక్ హోల్ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. దీన్ని హాకింగ్ రేడియేషన్ అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్స్ మెల్లగా తమ శక్తిని కోల్పోయి చివరకు అంతరించిపోతాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం శూన్యం ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉండదు. ప్రతి చోట చిన్న చిన్న రేణువులు, వాటి వ్యతిరేక అణువులు పుడుతూ చనిపోతూ ఉంటాయి. అందుకే ఈ ఈవెంట్ హారిజైన్ దగ్గర ఇలాంటి జంట రేణువులు ఏర్పడితే అందులో ఒక బ్లాక్ హోల్ లోపల పడిపోవచ్చు, మరొకటి బయటకు రావచ్చు. ఇది హాకింగ్ ప్రతిపాదించాడు. బయటకొచ్చే రేణువును మనం రేడియేషన్ రూపంలో చూడొచ్చు. లోపల పడ్డ రేణువు బ్లాక్ హోల్ బరువును కొంచెం తగ్గిస్తుంది. అందుకే ఈ సిద్ధాంతం ప్రకారం ఎక్కువ సమయం ఇస్తే బ్లాక్ హోల్ మెల్లగా ఆవిరైపోతుంది. ముందు కొంచెం బరువు తగ్గి చివరకు ఒక పేలుడుతో పూర్తిగా మాయమవుతుంది. చిన్న బ్లాక్ హోల్స్ అయితే వెంటనే పేలిపోతాయి. వాటి శక్తి ఒక ఇసుక రేణు అంత ఉంటుంది. వాటి ఆయుష్ ఎంత తక్కువ అంటే పుట్టగానే మైక్రో సెకండ్ల కంటే తక్కువ సమయంలో ఆవిరైపోతాయి. ఒకవేళ మీ చేతిలో ఇలాంటి బ్లాక్ హోల్ పేలినా మీకు ఏమీ తెలియదు. ఇది మన ప్రపంచం మీద దాదాపు ఎలాంటి ప్రభావం చూపదని ఒక చిన్న క్వాంటం సంఘటన మాత్రమే. అందుకే LHC భద్రతా నివేదికల్లో ఒక విషయం స్పష్టంగా రాశారు. ఒకవేళ హాకింగ్ రేడియేషన్ నిజమైతే అక్కడ పుట్టే ఏ చిన్న బ్లాక్ హోల్ అయినా దేన్నైనా లాక్కునే లోపే కోట్లాది రెట్లు వేగంగా ఆవిరైపోతుంది. కానీ కాసేపు హాకింగ్ రేడియేషన్ తప్పు అని అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ బ్లాక్ హోల్ అలాగే స్థిరంగా ఉంటుంది. దానికి ఎలాంటి ఆవేశం ఉండదు. అయినా సరే మనం సురక్షితమే. ఎందుకంటే బ్లాక్ హోల్ అనేది వ్యాక్యూమ్ క్లీనర్ లాంటిది కాదు. దాని బరువు ఎంత ఉంటే అంతే పదార్థాన్ని లాక్కుంటుంది. అందుకే అతి చిన్న స్థాయి బ్లాక్ హోల్ దేనిని లాక్కోదు. రేపొద్దున్న CERNలో కొన్ని ప్రోటాన్ల బరువున్న బ్లాక్ హోల్ తయారైనా దాని గురుత్వాకర్షణ శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అది భూమిని ఏమీ చేయకుండా భూమిలో నుంచి నేరుగా బయటకు వెళ్ళిపోతుంది. మధ్య మధ్యలో కొన్ని పరమాణువులను ఢీకొట్టి అది కొంచెం బరువు పెంచుకోవచ్చు. కానీ భూమి లాంటి పెద్ద గ్రహంతో పోలిస్తే దాని ప్రభావం శూన్యం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే బ్లాక్ హోల్ ప్రమాదకరం కావడానికి కారణం అది బ్లాక్ హోల్ కావడం మాత్రమే కాదు, దానికి చాలా ఎక్కువ బరువు ఉండడం కూడా కారణమే. LHC లాంటి యంత్రాలు అంత బరువును ఒకే చోట పోగు చేయలేవు. చివరిగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత CERN మరియు బ్లాక్ హోల్కు సంబంధించిన అన్ని ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరికాయనుకుంటున్నాను. CERNలో బ్లాక్ హోల్ ఏర్పడడం దాదాపు అసంభవం. ఒకవేళ ఏర్పడినా మన గ్రహానికి ఎలాంటి ప్రమాదం లేదు. CERN తమ భద్రతా పత్రాల్లో పదే పదే ఒక విషయం చూపించింది. ప్రకృతి రోజు LHC కంటే చాలా శక్తివంతమైన ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. కాస్మిక్ కిరణాలు వాతావరణాన్ని ఢీకొంటున్నప్పుడు వాటి శక్తి LHC కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే కొన్ని బిలియన్ల సంవత్సరాల నుంచి భూమి సురక్షితంగానే ఉంది కదా. ఇది శాస్త్రవేత్తల మాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.